హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో, ఆల్రెడీ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను ముత్యాల టెంపుల్ సిరీస్ చేస్తున్నానని. ఫస్ట్ వీడియో అయితే రిలీజ్ చేసేసాను ముక్తేశ్వర స్వామి టెంపుల్ గురించి. అండ్ ఈ రోజు నేను చూపించబోయే ఈ వీడియో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అయితే కవర్ చేశాను. కొత్తగా మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ టెంపుల్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ మనకి సుమారు 1300 సంవత్సరాల చరిత్ర కలిగింది. అందుకే మనకు చూసినట్లయితే గోడలు కానీ స్తంభాలు కానీ అన్ని రాతితోనే కట్టబడి ఉన్నాయి. మన ముక్తేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇలాగే ఉంటుంది. రాతినే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహాలు చూసారా ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. అలాగే మనకి ధ్వజస్తంభం కానీ గోపురాలు కానీ టెంపుల్ కానీ చాలా పాతది. అందుకే చూస్తానికి చాలా బాగా అనిపించింది. మనం ఈ టెంపుల్ చరిత్ర గురించి సింపుల్ గా అయితే తెలుసుకుందామండి. ముక్తేశ్వర స్వామి ఆలయమునకు దక్షిణముగా కృష్ణానదిని ఆనుకుని ఒడ్డున చెన్నకేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. కాకతీయులకు సామంతులుగా ఉన్న త్యాగి వంశీయులు శివకేశుల యందు భేదము లేకునందువల్ల శైవ వైష్ణవ మతములందు సమానముగా ఆదరించేవాళ్లు. అందుకే వారు నిర్మించిన ప్రతి శివాలయం పక్కనే మరో వైష్ణవ ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈ విధంగా నిర్మించిన వైష్ణవాలయాల్లో ఉన్న విష్ణుమూర్తి చెన్నకేశవ స్వామిగాను పూజలందుకుంటున్నారు. ఇక్కడ ఉన్న విష్ణుమూర్తికి శ్రీదేవి భూదేవి దేవేరులుగా ఉండటం చేత స్వామి వారిని మనం శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవ స్వామిగా ఇక్కడ మనం కొలుస్తూ ఉంటాము. ఇక్కడ విశేషంగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా వైకానస సాంప్రదాయం ప్రకారం అర్చకులు ఇక్కడైతే పూజలు జరుపుతూ ఉంటారు. అండ్ ఈ బుజ్జి రామానుజం విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో కదా, నామాలు పెట్టుకొని చాలా బాగా అనిపించింది వీటిని చూడగానే. ఇక్కడ ఉన్న తలుపులు గోడలు గడపలు అన్నీ కూడా చాలా పురాతనమైనవే. మనం ఇక్కడ చూసుకుంటే రాజలక్ష్మి అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తారు. అలాగే పక్కన చెన్నకేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఒకసారి గుడి ప్రాంగణం అంతా చూసొద్దామని చెప్పేసి అలా బయటకైతే వచ్చాను. గుడి ప్రాంగణం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. పక్కనే పుట్ట, అలాగే చుట్టుపక్కలంతా ఖాళీ స్థలము అంతా కూడా చాలా చూడముచ్చటగా ఉంది. సరే అని అలా నడుస్తూ ముందుకి సాగగా నాకక్కడ ముత్యాల రాజాగారి కోట అయితే కనిపించింది. ఈ రాజాగారి కోట 3 అంతస్తుల్లో అయితే ఉంటుందండి. మనకి ఇప్పుడైతే ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు లోపలికి వెళ్ళి షూట్ చేసుకోవడానికి. మేము ఆల్రెడీ అక్కడ అడిగి వచ్చాము. అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు చూసారా ఎంత బాగుందో కదా, బుజ్జి కిటికీలతోటి అలాగే చిన్న చిన్న రంధ్రాలతోటి అక్కడక్కడ చూస్తానికి చాలా అద్భుతంగా అనిపించింది. అప్పట్లో ఇలా ఉండే అన్నమాట. చెన్నకేశవ స్వామి టెంపుల్ నుంచి బయటకి రాగానే మనం కుడివైపు తిరగగానే మనకి ముత్యాల కోట అయితే కనిపిస్తుంది. ఎడం వైపు తిరిగిన వెంటనే ముక్తేశ్వర స్వామి టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తే కృష్ణా రివర్ కూడా కనిపిస్తుంది. సో నేను ఇలా బయటికి వచ్చేసి నేనైతే కుడివైపు తిరిగి ముత్యాల కోట దగ్గరికి అయితే వెళ్ళాను. సో అది కూడా ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించాలని చెప్పేసి చాలా ఆరాటంగా అయితే వెళ్ళాను. బట్ మనకు అక్కడ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి ముత్యాల కోట ఎంట్రన్స్ అండి. సో ఎవరికి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదంట. అండ్ బయట కనిపించే ఫోటోలు రాజా గారు అండ్ రాణి గారు. రాజా గారు వచ్చేసి వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు, అలాగే రాణి గారు వాసిరెడ్డి రాజలక్ష్మమ్మ గారు. ప్రజెంట్ ఈ కోటలో అయితే ఎవరు ఉండట్లేదండి. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళైతే ఇది మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ కోట వచ్చేసి 3 అంతస్తుల్లో అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కృష్ణా నదిని ఆనుకుని ఈ కోటను అయితే కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లో. అండ్ ఈ కాంపౌండ్ వాల్స్ కానీ ఈ కోట లోపల పార్ట్ కానీ చాలా బాగుంటుందంట. మనకైతే పర్మిషన్ లేనందువల్ల మనమైతే లోపలికి వెళ్ళలేదు. సో అదండి ఈ వీడియో వచ్చేసి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మనకి కోట్లింగాల టెంపుల్ గురించి అయితే వచ్చేయబోతుంది. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ ముత్యాల సిరీస్ అయితే ఈ కోట్లింగాలతో ఫినిష్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.